ప్రస్తుతం మనం ఏదైతే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాన్ని పూజించాలి అని చెప్పేసి అయితే తరతరాలుగా అయితే ఒక మెసేజ్ అయితే వస్తూనే ఉంది, చెప్తూనే ఉన్నారు. అయినా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని చాలా ఎక్కువగా అంటే రంగులు ఎక్కువ ఉండడం వల్ల లేకపోతే హైట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు దానికి కూడా ఎక్కువ మక్కువ అయితే చూపిస్తున్నారు. అయితే గత 7 సంవత్సరాలుగా కూడా కేవలం మట్టి విగ్రహాలని తయారు చేస్తూ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ఒక సింగిల్ ఎజెండాతో అయితే ఈ యొక్క పోరాటాన్ని, ఈ యొక్క అవేర్నెస్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి అన్న, రఘురామ్ గారు మనతో పాటు ఉన్నారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అసలు మెయిన్ మోటో ఏంటంటే పర్యావరణ పరిరక్షణే. అసలు ఇది బేరబులా లేకపోతే హై కాస్టా అనేది వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీ మాట. మేము 7 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు విజయవాడలో మట్టి విగ్రహాలు నిలుస్తాయా, అసలు మట్టి విగ్రహాల మోడల్స్ ఉంటాయా, ఒకటే మోడల్ అందరూ పెట్టుకుంటాం కదా. ఎందుకంటే వినాయక చవితి అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చే అద్భుతమైన పండగ. ప్రజలందరూ మమేకమై కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కలిసి జరుపుకునే ఒక గొప్ప పండగ. ఇలాంటి పండుగలో మనం వచ్చి రోడ్డు మీద సెలబ్రేట్ చేసుకుంటాం, పందిరేసుకుంటాం, ప్రసాదాలు పంచుతాం, అన్నదానం చేస్తాం, స్వామివారి విగ్రహాన్ని తీసుకొస్తాం, దానికి పూజలు అర్పిస్తాం. ఇలా జనాల్లోకి తీసుకెళ్ళడానికి మనం చాలా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. అయిన తర్వాత పండుగ 9 రోజులు కానీ 3 రోజులు కానీ పెద్ద నిమజ్జన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహిస్తాం. ఈ స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి నదిలోనో చెరువులోనో మనం నిమజ్జనం చేస్తాం. ఇది తరతరాలుగా వస్తుంది. ఇది మన వినాయకుడు పుట్టుకు తీసుకుంటే కనుక అమ్మవారు మట్టితో తయారు చేసింది. ఆ తర్వాత బాలగంగాధర తిలక్ గారు స్వాతంత్రోద్యమంలో ప్రజలందరూ మమేకం అవ్వాలని, ప్రజలందరూ చోటుకి రావాలని, తద్వారా స్వాతంత్రోద్యమం యొక్క స్ఫూర్తి ప్రజల్లో రగిలించాలని చెప్పి బాలగంగాధర తిలక్ గారు ఈ వినాయకుడి చవితి తీసుకురావడం జరిగింది. చవితి పందిళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ చవితి పందిళ్ళు బాలగంగాధర తిలక్ గారు తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక ముఖ్య ఉద్దేశం అందరూ కలిసి స్వాతంత్రోద్యమం గురించి మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, ఒక వేదిక కావాలని. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే చెరువులో పూడికి తీసిన మట్టితో వినాయక చవితి విగ్రహం తయారు చేసుకుని దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ నదిలోనూ కలపడం వల్ల చెరువు పూడికి తీయడం జరిగేది. అలాగే మట్టి విగ్రహం తీసుకెళ్ళి నదిలో కలపడం వల్ల నదులు కూడా కలుషితం అవ్వకుండా బాగుండేవి. కానీ రాను వెంతపోకళ్ళు ఏర్పడి నా విగ్రహం మీ విగ్రహం కన్నా ఎత్తుండాలి, నా విగ్రహం మీకన్నా డిఫరెంట్గా ఉండాలని చెప్పి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలటం జరిగింది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలటం వల్ల ఏమైపోయిందంటే రకరకాల కళాకారులు ఎవరైతే మట్టి విగ్రహాలు తయారు చేసే కుమ్మరి సోదరులు ఉన్నారో వాళ్ళందరూ జీవనోపాధి కోల్పోయారు. అదేవిధంగా కొన్ని చెరువులు పూడికి తీయడం మర్చిపోయాం. అలాగే అది తీసుకెళ్ళి నదిలో కలపడం వల్ల, లేకపోతే తీసుకెళ్ళి గుంటూరు లాంటి జిల్లాలో నది లేని చోట చెరువులో కలపడం వల్ల చెరువులు కలుషితం అవుతున్నాయి. సో దీనివల్ల మనం పర్యావరణాన్ని హాని చేస్తున్నాం. అలాగే మనకు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనోపాధిని మనం పాడు చేసాం. సో ఈ ఉద్దేశంతో మేము ఏదైతే నా సేంద్రియ జీవనం మొదలుపెట్టిన తర్వాత, భూమి ఆర్గానిక్స్ మొదలుపెట్టిన తర్వాత మట్టి విగ్రహాలు మనం పూజ చేసే దేవుడి దగ్గర నుంచి మారాలని చెప్పి 7 సంవత్సరాల నుంచి మనం ఈ ఉద్యమం చేయడం మొదలుపెట్టిన మొదటి రోజుల్లో విగ్రహాలు నిలుస్తాయా, ఇందులో మోడల్స్ ఉంటాయన్న అనుమానాలు. ఈరోజు మీరు చూస్తే మన దగ్గర 5 అడుగుల విగ్రహాలు దాదాపుగా 9 రకాల మోడల్స్ ఉన్నాయి. అంటే స్వామివారు విభిన్న ఆకృతుల్లో కొలువై ఉంటారు. ఈ ఆకృతి కూడా మీకు ఏదో బాహుబలి గణేషో లేకపోతే ఇంకో గణేషో కాకుండా ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం, మన శాస్త్రం ప్రకారం, ధర్మ ప్రకారం ఎలాగైతే ఉండాలో ఆ యొక్క కొలమానాలు, ఆ యొక్క కొలతలతో విగ్రహాలు తయారు చేయడం వల్ల దీనికి విశేష స్పందన, మీరు ఊహించరు ఎంత విశేష స్పందన వస్తుందని. మొదటి సంవత్సరం మేము ఆర్థికంగా చాలా నష్టపోయాం. మా ఈ ప్రయాణంలో ఖచ్చితంగా మీకు మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. కోవిడ్ అప్పుడు కూడా అసలు విగ్రహం అనేది అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో దొరకని పరిస్థితి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కేవలం డబ్బు కోసం చేస్తారు. మేము ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఏదైతే చేశామో ఆ 2 సంవత్సరాలు కూడా కోవిడ్లో కూడా మేము విగ్రహాలు అందుబాటులో చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు నుంచి కూడా వచ్చి మా దగ్గర విగ్రహం తీసుకెళ్ళడం జరిగింది కోవిడ్లో. అంటే ఏంటంటే మేము విగ్రహం పెట్టలేకపోయాం, కనీసం పూజ చేసుకుని దండం పెట్టిన చిన్న విగ్రహం అయినా లేకుండా పోయిందనే ఒక బాధ ఏదైతే ఉందో దానికి మేము సమాధానం చెప్పగలిగాం. ఆర్థికంగా నష్టపోవటం ఇవన్నీ తర్వాత సంగతి. ప్రపంచానికి మనం భూమిపైకి ఎలా వచ్చామో మనం అలా వెళ్తే భూమిని మనం బాగా చూసుకున్నట్టే. మనం అలా వెళ్ళటం కాదు, భూమిని ఇంకొంచెం బాగు చేయాలి. ఈ స్ఫూర్తి 100 మందిలో రగిలించాలి. ఆ స్ఫూర్తి ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళిందో ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ఉద్యమం అవుతుందని కోవిడ్ సమయంలో కూడా మేము చేయడం జరిగింది. కోవిడ్ సమయంలో కూడా మేము విగ్రహాలు అందుబాటులోకి తీసుకొచ్చాం. కోవిడ్ సమయంలో 60-70 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలు తయారు చేస్తున్న వాళ్ళు, 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి విగ్రహం పెట్టుకుంటున్న వాళ్ళు కూడా చిన్న విగ్రహం మా దగ్గర కొనుక్కెళ్ళి ఎంత తృప్తి పొందారు.
సో ఈ యొక్క స్ఫూర్తిని మేము రగిలించడానికి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన కొత్త నినాదం పర్యావరణాన్ని కాపాడిని మట్టి వినాయకుని పూజిద్దామని 7 సంవత్సరాల నుంచి మేము ఈ ఉద్యమం చేస్తున్నాం. దాని ప్రభుత్వం కూడా ఇప్పుడు చేయూతనిచ్చి మంచి స్ఫూర్తి రగిలించారు ప్రభుత్వాధినేతలు. అది కూడా చాలా హర్షణీయమైన పరిణామం. సో గతంలో అధికారులు అందరూ కూడా మట్టి విగ్రహాలను పూజించండి అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు, కానీ ఇండైరెక్ట్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని కూడా అదే అధికారులు దగ్గరుండి ఎంకరేజ్ చేసిన పరిస్థితి. ఎందుకు ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు? మీలాంటి వాళ్ళని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఇక్కడ మేము గుర్తింపు కోసం చేయలేదండి. ఇప్పుడు ఏదైనా సరే భూమి మీద మన ప్రయాణం మనం చేస్తున్నంతసేపు మనం హ్యాపీగా ఉండాలి, మన వల్ల పక్క జనరేషన్ హ్యాపీగా ఉండాలి, రాబోయే తరాలు హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. ఈ కోరుకునే ప్రక్రియలో ప్రభుత్వం మాతో కలిసి వస్తుందా లేదని మేము ఎప్పుడు ఎదురు చూడలేదు. మా ప్రయత్నంగా, మానవ ప్రయత్నంగా నేను లండన్ నుంచి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కేవలం ఆర్గానిక్ ప్రయాణంలోనే ఉన్నాను. దానికి సంబంధించిన కార్యక్రమాలే చేస్తున్నాను. అలాగే ఈ పర్యావరణం, ఈ వినాయక చవితి అనే పెద్ద పండుగ, భారతదేశంలో అత్యంత పెద్ద పండుగ ఏంటంటే వినాయక చవితి. అందరూ దసరా అంటారు, దీపావళి అంటారు. దీపావళి టపాకాయలు, స్వీట్లే ఉంటాయి. కానీ వినాయక చవితికి బట్టల నుంచి, పిండి వంటల నుంచి, విగ్రహాల దగ్గర నుంచి, డెకరేషన్ వాళ్ళ దగ్గర నుంచి, టెంట్ హౌస్ వాళ్ళ దగ్గర నుంచి అందరూ దీంట్లో ఎంతో కొంత ఉపాధి పొందుతారు. లైటింగ్ వాళ్ళు, సౌండ్ బాక్సులు, మేళాలు, తాళాలు, అంటే ఎంతో కోలాహలంగా ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకొని, ప్రతి రంగం వాళ్ళని కలుపుకొని చేసుకునే పెద్ద పండుగ కాబట్టి మన దేశ ప్రకారానికి కూడా దీని కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంటుంది. అలాంటి కాంట్రిబ్యూషన్ మంచిగా జరగాలి. ఇప్పుడు మీరు అడిగినట్టు రాజకీయ నాయకులు కొంతమంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు వెళ్తున్నారు అంటున్నారు. సో విగ్రహాలకు వెళ్ళటానికి అధికారులు, సరే నేను ఎవరిని విమర్శించట్లేదు, మీరన్న ప్రశ్నకి అధికారులు కొంతమంది వెళ్తున్నారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల్లో మోడల్స్ చేయలేకపోతున్నారండి. అంటే మళ్ళీ క్రెయిన్లు పెడుతున్నారు ఆ నిమజ్జనం టైంలో, దానికి మళ్ళీ సపరేట్గా గుంత తీస్తున్నారు, అందులో నిమజ్జనం చేస్తున్నారు. అది కరిగి ఇది అవ్వడానికి చాలా టైం పడుతుంది. తర్వాత సీజనల్ డిఫెక్ట్స్, కొంత నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నవాళ్ళు కొంత అనారోగ్య బారిన పడడం, లైట్గా డస్ట్ ఎలర్జీ కానివ్వండి, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. ఎందుకు కట్టడి చేయబోతున్నారు అనేది నిర్ణయం మనం విమర్శించడానికి మేము ఎప్పుడూ లేము. మేము అనే పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మట్టి విగ్రహాల్లో రకరకాల మోడల్స్ తీసుకొస్తున్నాం ప్రజల నుంచి స్వచ్ఛందంగా, ఇప్పుడు మీరు మన దగ్గర చూస్తే దాదాపు ఒక 600-700 విగ్రహాలు మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. 700 విగ్రహాలు అంటే దాదాపు 700 పందిళ్ళు. 700 పందిల్లో మేము మార్పు తీసుకురాగలుగుతున్నాం. ఈ మార్పుని మేము 1000 చేయాలి, 2000 చేయాలి, 5000 చేయాలనే సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాము. ఎప్పుడైతే ప్రజల్లో ఆటోమేటిక్గా ఈ సంకల్పం వచ్చిందో ఖచ్చితంగా అధికారులు కానీ ఇంకొకరు కానీ ప్రజల మన్నలు పొందినప్పుడు ప్రజాభీష్టం మేరకు నడుచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అంటే ఒక రోజులో దాదాపు ఒక డై అంటాం, ఒక అచ్చుతో 10 విగ్రహాలు తయారు చేయొచ్చు. ఇక్కడ ఒక అచ్చుతో దాదాపు 3-4 రోజుల పాటు ఒక విగ్రహం తయారు చేస్తారు. మేము ఇక్కడ 1000 విగ్రహాలు తయారు చేయాలంటే దాదాపుగా లాస్ట్ ఇయర్ వినాయక చవితి నుంచి మా కార్మికులు 50 కుమ్మరి కుటుంబాలు దీని మీద పనిచేయడంతో వాళ్ళకి కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్, ఇయర్ లాంగ్ ఎంప్లాయ్మెంట్ మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. 365 days ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతాం. ఇది సీజనల్ బిజినెస్ అనుకుంటారు, ఇది బిజినెస్ కాదు, ఖచ్చితంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేసే ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఆటుపోట్లు ఎన్నో ఉంటాయి. మేము నష్టపోయాం, ఏనాడు లాభపడింది లేదు. కానీ మాకు వచ్చిన ఆర్థిక సంతృప్తి కన్నా ఆత్మసంతృప్తి ఏదైతే ఉందో దాన్ని మీరు కొన్ని వేల కోట్లు పెట్టినా కొనలేరు. సో నేను మార్పు తీసుకురాగలిగాను. ఈరోజు నేను 1000 పందిలు మారుస్తున్నాను. వచ్చే సంవత్సరం 2000 పందిలు మార్చడానికి నా యొక్క ప్రణాళిక ఏంటి? ప్రజల్లోకి ఎలా చేరువవ్వాలి? మీడియా సోదరులను కలవాలి, వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినప్పుడు, ఎందుకంటే నా వాణి 10 మందికి చేరువైతే మీ వాణి 1000 మందికి చేరువవుతుంది. ఆ 1000 మందిలో 10 మంది మారితే నేను ఇంకొక 10,000 మందికి చేరువవడానికి అవకాశం ఉంటుంది. అలా పెంచుకుంటూ పోవాలి తప్పితే వాళ్ళు వచ్చి చేస్తారు, వీళ్ళు వచ్చి చేస్తారని ఎప్పుడు ఆలోచించకూడదు అనేది మా యొక్క సిద్ధాంతము. సో అందుకే కోవిడ్ టైంలో కూడా మేము చేశాము, అలాగే చేస్తూనే ఉంటాము. నాకు ఓపిక ఉన్నంత వరకు, మా మిత్రబృందానికి ఓపిక ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగుతూనే ఉండాలని చెప్పి ఆ స్వామివారి ఆశీర్వాదంతో మేము ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాం. అంటే మన దగ్గర ఎంత హైట్ నుంచి ఎంత వరకు ఉంది అంటే, ఇప్పుడు చాలామంది కూడా హైట్స్ బేరేజ్ వేసుకొని బొమ్మలు కొంటూ ఉంటారు కదా, మన దగ్గర ఎంత అవైలబిలిటీ ఉంది? ఏ హైట్ నుంచి ఏ హైట్ దాకా? మేము సహజంగా అడుగులెత్తు కూడా చూస్తారు. అడుగులెత్తుని మేము హ్యాండిల్ చేయలేకపోయినా ఖచ్చితంగా మోడల్స్ అయితే తీసుకురాగలిగాం. 5 అడుగుల్లో దాదాపు 9 రకాల మోడల్స్, 6 అడుగుల్లో ఒక రకమైన మోడల్ తీసుకురాగలిగాం. ఇన్ని రకాల మోడల్స్ ఉండడం కూడా మట్టి విగ్రహాల్లో చాలా ఒక అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే ఇన్ని రకాల మోడల్స్ హైదరాబాద్ లాగా భారీగా జరిగే వినాయక చవితి చోట్ల కూడా అన్ని మోడల్స్ అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు. మా యొక్క సంకల్పంతో మన ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, మా నగరం బాగుండాలి. మా నగరంతో పాటు పక్కనున్న గుంటూరు జిల్లా నుంచి వస్తారు, మాకు చిత్తూరు వరకు, మా ఒంగోలు నుంచి వస్తారు, చిత్తూరు జిల్లా మొదటి నుంచి వస్తారు. అలాగే ఇటువైపు చూస్తే పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఇక్కడి నుంచి కూడా విగ్రహాలు మా కోసం వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ మార్పు మనం సమిష్టిగా తీసుకురాగలుగుతున్నాం. ఈ మార్పు తీసుకురాగలుగుతున్నాం. పైగా మట్టి విగ్రహాలు కొన్ని అపోహలు ఉంటాయి, విగ్రహం నిలుస్తుందా లేదా, నిమజ్జనం వరకు ఆనుతుందా లేదా అని చెప్పి. మీకు ఒకసారి చూపిస్తాను. ఈ విగ్రహం మీకు
మీరు విగ్రహాన్ని కదపలేరు. ఆ స్ట్రెంత్ ఎప్పుడు విగ్రహానికి ఉంటుందండి. ఇది చాలా మంచి హెవీ వెయిట్తో స్టాచ్యూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ తొండము, ఈ చేతులు లాంటివి కాకుండా మీరు స్వామివారి భుజాల దగ్గర ఒక నలుగురు మనుషులు కలిస్తే విగ్రహాన్ని అవలేలుగా మోయొచ్చు. దాంతోపాటుగా ఈ విగ్రహం మీకు 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా నీరు పడనంత వరకు చెక్కు చెదరకుండా విగ్రహం అలాగే ఉంటుంది. 10 ఏళ్ళైనా మీది ఈ స్టాచ్యూ లైఫ్ టైం అమ్మ. లైఫ్ టైం అంటే ఒక వెండి స్టాచ్యూ కానీ, ఒక బంగారం స్టాచ్యూ కానీ, ఒక చెక్క స్టాచ్యూ కానీ ఎలాగైతే లైఫ్ టైం ఉంటుందో ఈ మట్టి విగ్రహం లైఫ్ టైం స్టాచ్యూ లైఫ్ కూడా పూర్తిగా జీవితకాలం. నిమజ్జనం నీరు పడనంత వరకు ఆ నీరు పడినంత వరకు ఈ స్టాచ్యూ మీకు ఏమవదు. ఖచ్చితంగా మీరు పెద్ద గజమాలు తీసుకొచ్చి స్వామివారి భుజాలపైన వేసినా కూడా హ్యాపీగా తీసుకుంటుంది. మట్టి కన్నా బలమైంది ఏముందండి ప్రపంచంలో మట్టిని మించింది ఉందా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీరు చూస్తారు, మన సీలింగ్కి వాడతాం. గట్టిగా సీలింగ్ని కొడితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పగులుతుంది. మీరు స్వామివారి విగ్రహాన్ని ఆ గట్టిగా కొట్టడం కూడా విగ్రహం యొక్క నిలుస్తుంది అనమాట. ఇది మేము జనాల్లోకి తీసుకెళ్ళడంలో సఫలీకృతం అయ్యాం. అందుకే మాకు ఇక్కడి నుంచి బహుదూరాలు కూడా వచ్చి విగ్రహాన్ని తీసుకుని ఆటోలో పెట్టుకుని డీసీఎంలో పెట్టుకుని తీసుకెళ్ళగలుగుతున్నారు చెక్కు చెదరకుండా. అలాగే మీరు నిమజ్జనాన్ని పెద్ద పెద్ద ఊరేగింపుల్లో కూడా సహజంగా మట్టి విగ్రహాలు అంటే నిమజ్జనానికి పనికిరాదు, మేము పెద్ద నిమజ్జనం చేస్తామండి అంటారు. కానీ మీరు నిమజ్జనం చేసుకోండి, గజమాలు వేసుకోండి, స్వామివారి పైన మీరు నీరు చల్లనంత వరకు స్వామివారు మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. అయిన తర్వాత పర్యావరణం మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. మీరు ఎప్పుడైతే తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపారో ఖచ్చితంగా పర్యావరణం మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. స్వామివారు వినాయక చవితి అంటే మనకు వచ్చిన మెసేజ్ ఏంటంటే మట్టి నుంచి వస్తారు స్వామివారు. అలాగే మనం స్వామివారి పూజ చేసేది కూడా పత్రి ఆకులు, 21 రకాల ఆకులు పూజ చేస్తాం. అంటే ప్రకృతిలో మమేకమైన పండగ. భారతదేశంలో సనాతన ధర్మంలో ఉన్న పండగలన్నీ ప్రకృతితో మమేకమై ఉంటే అందులో తొలి పండగ, ఆది పండగ ఏదైతే వినాయక చవితి ఉందో అది ఖచ్చితంగా ప్రకృతిలో మొదలై ప్రకృతిలో అంతమవ్వాలి, ప్రకృతిని పాడు చేయకూడదు. ఈ మెసేజ్ మనం ఈ పండుగ నుంచి మొదలుపెట్టి కన్నా నిర్ణయం తీసుకోగలిగితే ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రం దేదీప్యమానంగా వెలుగుతుంది. ఖచ్చితంగా మనం కూడా బాగుంటాం. స్వామివారి ఆశీర్వాదం ఖచ్చితంగా రాష్ట్రం పైన, ప్రజలపైన ఖచ్చితంగా ఉంటాయని బలంగా విశ్వసిస్తున్నాం. అంటే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు 2 నెలలకు ముందే మట్టి విగ్రహాలనే మనం ఖచ్చితంగా పూజించాలి అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది డిప్యూటీ సీఎం హోదాలో. మీరు ఎలా చేస్తారు? ఆయన ఇచ్చిన పిలుపు ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు రాష్ట్రాన్ని శాసించే నాయకులు, రాష్ట్రాన్ని పాలించే నాయకులు, మంచి పాపులారిటీ ఉన్న ప్రజలు ఎప్పుడైతే ఈ మోడల్లోకి వచ్చి ఇది ఖచ్చితంగా మంచిదని చెప్పారు, ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్ట్ ప్రజలపైన ఉంటుంది. ప్రజలపైన ఉంటే ఈ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మట్టి విగ్రహాలంటే మీరు వచ్చి రండి, చూడండి. మీకు అసహ్యమైన రంగులు, వికృత ఆకారాలు లేకుండా స్వామివారు నిజమైన రూపంలో ఉంటారు. మీకు ఆ నిజమైన రూపాన్ని మీరు గౌరవించడం నేర్చుకోగలిగితే ఆ మాటకి, ఆ యొక్క శాసనానికి మీరు గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఆయన పిలుపునిచ్చారు. పిలుపునిచ్చిన తర్వాత అది పాటించాల్సిన అవసరం ప్రజలపైన ఉంటుంది. ఇప్పుడు ప్రజలు కూడా అది అర్థం చేసుకుని ఆయన పిలుపుని ఎందుకు ఇచ్చారు అనేది లోతుగా అధ్యయనం చేసి పర్యావరణానికి ఇంత హాని జరుగుతున్న పండుగ నేను చేసుకోకుండా పర్యావరణ హితంగా చేసుకోవాలి, పర్యావరణాన్ని ప్రేమించే విధంగా చేసుకోవాలని చెప్పి ప్రజల్లో మార్పు తీసుకురాగలిగితే, ప్రజల్లో మార్పు వస్తే ఖచ్చితంగా మనం ఆంధ్ర రాష్ట్రంలో అయితే విజయవాడలో ఒక 5,000 విగ్రహాల పందిళ్ళు ఉంటే 5,000 విగ్రహాలు కూడా కంప్లీట్గా మట్టి స్టాచ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రయాణం వైపు, అలాంటి ఫ్యూచరిస్టిక్ వరల్డ్లో మనం ఉండాలి. ఫ్యూచరిస్టిక్ వరల్డ్ అంటే స్విచ్ నొక్కితే కరెంట్ వచ్చేయటం కాదండి. ఫ్యూచరిస్టిక్ వరల్డ్ అంటే మనం భావితరాలకి మనకి ప్రకృతి ఎలా వచ్చిందో అలా మన భావితరానికి, మన నెక్స్ట్ జనరేషన్ ప్రకృతిని అలా అందించగలిగితే మనంత గొప్ప మంచి వ్యక్తులు ఎవరు ఉండరు. అంటే ప్రకృతిని పాడు చేయకుండా మనం ఖచ్చితంగా ఎవరైతే ప్రభుత్వ నేతలు పిలుపునిచ్చారు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు పిలుపునిచ్చారు, వీళ్ళందరి తీర్పుని మేము చాలా స్వాగతిస్తున్నాం. ఇలాంటి ఇంకా రావాలి, ఇంకా ప్రజల్లో ఇంకా మంచి ఇది తీసుకురావడానికి, మంచి చైతన్యం తీసుకురావడానికి అందరూ మనం అంతా కృషి చేస్తే ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వస్తుంది. ప్రజలు కూడా మార్పు దిశగా ప్రయాణం చేస్తున్నారు. మేము మీకు మొదటిసారి చెప్పినప్పుడు 7 సంవత్సరాల క్రితం మేము 150-200 విగ్రహాలు పెడితే అమ్ము అన్ని విగ్రహాలు అని చెప్పి మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళు ఈరోజు సార్ ఇంకొక 100 స్టాచ్యూస్ పెడితే మేము మిగతా వాళ్ళు కూడా చెప్పేవాళ్ళం వస్తారనే స్థితికి మేము తీసుకురాగలిగాం ప్రజల్ని. సో చైతన్యం పరంగా మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మానవ ప్రయత్నం. దానికి మిగతా వాళ్ళు కూడా సహకారం అందించి, మిగతా వాళ్ళు కూడా చేయుతనిచ్చి అందరూ చేయి కలిపితేనే చప్పట్లైనట్టు అందరూ కలిసి వస్తే ఖచ్చితంగా దీన్ని మహా ఉద్యమంగా చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక ఎగ్జాంపుల్ స్టేట్గా నిలబెట్టగలగటానికి మా వంతు ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. భూమి ఆర్గానిక్స్ టార్గెట్ ఎంత 2024కి అంటే ఎన్ని విగ్రహాలు టార్గెట్? మేము విగ్రహాలు టార్గెట్ అనుకోండి, మేము ఇంపాక్ట్ చేస్తున్న లైవ్స్ లెక్కేసుకుంటాం. ఇప్పుడు మా దగ్గరికి ఒక విగ్రహం తీసుకోవడం 10 మంది వచ్చారంటే ఈ 10 మంది జీవితాలని మేము స్పృశించినట్టే, వాళ్ళని టచ్ చేసినట్టే, వాళ్ళ జీవితంలో చైతన్యం తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం మేము చేసినట్టే. మేము ఈరోజు చెప్పిన మాట వాళ్ళకి మార్పడానికి 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. సో మేము విగ్రహాల లెవెల్లో లెక్కేసుకోం. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మేము పోరాడుతూనే ఉంటాం. ఈ పోరాటానికి ఏదో సినిమాలో చెప్పినట్టు సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్,
బట్ ఇట్ ఈస్ ఎ జర్నీ అన్నట్టు మేము ఖచ్చితంగా మా ప్రయాణం నెక్స్ట్ 30 సంవత్సరాలు నాకు ఓపిక ఉన్నంత వరకు, మా మిత్ర బృందానికి ఓపిక ఉన్నంత వరకు చేస్తూనే ఉంటాము. ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బాగుంటుంది. ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడికి రావాలి అంటే ఈ వీడియో చూసి చాలామంది ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటారు కదా. రావాలి అనుకున్న వాళ్ళు, విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి మనం అడ్రస్ బ్రీఫ్. ఇక్కడ మాది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కొంచెం విగ్రహాలు పెరగడం వల్ల మేము ఇక్కడ రామర్పాడు రింగ్ రోడ్, విజయవాడ రామర్పాడు రింగ్ రోడ్ దగ్గర మీకు ఇది స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్థలం యొక్క యజమాని కూడా మా యొక్క సంకల్పాన్ని తెలుసుకుని గౌరవించి స్థలాన్ని కూడా మాకు చాలా మంచి హృదయంతో, సౌద్భావ హృదయంతో మాకు ఈ స్థలం ఇవ్వడం జరిగింది. ఈ షెడ్ని మేము వినియోగించుకున్న 2 సంవత్సరాలు. మీకు కరెక్ట్గా రామర్పాడు రింగ్ రోడ్, విజయవాడ, పాత వోక్స్ వ్యాగన్ షోరూమ్, పాతది వోక్స్ వ్యాగన్ షోరూమ్ ఉంటుందండి. మెడికల్ కాలేజ్, ఎన్టీఆర్ మెడికల్ కాలేజీ యొక్క ఫీడర్ రోడ్లో దాటిన వెంటనే మీకు అక్కడ పాత వోక్స్ వ్యాగన్ షోరూమ్ అంటే ఎవరైనా చెప్తారు. ఆ షెడ్ లోపల మీకు ఈ విగ్రహాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే చాలా విజయవాడ నగరం నడిబొడ్డున ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. ఖచ్చితంగా ఇది నగర శివారులోనే అనుకోవచ్చు. చాలా వెహికల్స్ వచ్చి వెంటనే ఈజీగా క్యారీ చేసుకొని తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళైతే ఈజీగా వచ్చేయచ్చు, విగ్రహాన్ని తీసుకొని మీ బండి మీద మీరు ఎక్కించుకొని వెళ్ళిపోవడానికి అయితే అన్ని విధాలుగా అయితే నిర్వాహకులు ఏర్పాట్లు చేశారని అయితే నాకైతే స్పష్టంగా అనిపిస్తుంది. ఎవరైనా సంప్రదించాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.